సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. అండ్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. ఓకేనా. నెక్స్ట్ మన పేరు మీద స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒకటే మా నెంబరు. ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి, 7001456759. ఓకే, ఇది ఒక్కటే మాది. నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనుకుందాం. ఈ రోజు మార్కెట్ మ్యానిపులేషన్స్ ఏంటి, అసలు ఎందుకు ఈ రోజు ఇలా జరిగింది కూడా మాట్లాడదాం. ఓకే. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్తే, సో ఎఫ్ఐడిఐ డేటా చూడండి, సెల్లింగ్ చేస్తున్నారు. ఓకే, నిన్న కూడా మనకి ఏం జరిగింది, సెల్లింగ్ జరిగింది. మార్కెట్ గ్యాప్ అప్, మార్కెట్ పైకి వెళ్ళినా సెల్లింగే జరిగింది. సో సెల్లింగ్ జరిగింది అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎఫ్ఐడిఐ డేటా బిగ్ ప్లేయర్ సెల్ చేస్తున్నారు పొజిషన్స్. ఓకే, మార్కెట్ లోకి రండి. బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్ గా వాట్ హ్యాపెన్, ఎగ్జాక్ట్ గా వాట్ హ్యాపెన్ చూద్దాం. చూడండి రండి. ప్రీవియస్ టైం నేను ఒక మాట చెప్పాను, ఏంటి, మార్కెట్ ఇది మేజర్ లెవెల్స్. లాస్ట్ టైం నేను దీని ముందు వీడియోలో కూడా ఒక మాట చెప్పాను. లాస్ట్ టైం ఇవి మేజర్ లెవెల్స్. ఓకే, ఇది కానీ వెళ్ళాలనుకో, ఇది రిట్రేస్మెంట్. నెక్స్ట్ ఒక బిగ్ సెల్లింగ్ క్యాండిల్ పడాలి అన్న. ఓకే, అలాగే పడింది. బాగా వినండి, అలాగే ఒక సెల్లింగ్ క్యాండిల్ పడింది. ఈ సెల్లింగ్ క్యాండిల్ పడడం వల్ల నేనేం చేశాను, నా డౌన్ సైడ్ కి పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టాను. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ గ్యాప్ అప్, ఒక అప్ సైడ్ ర్యాలీ. ఇదేదైతే గ్యాప్ అప్ సైడ్ ర్యాలీ ఉందో, దిస్ ఈజ్ ప్యూర్ ట్రాప్. ఒకవేళ ఈ రోజు మార్కెట్ ఇది కంటిన్యూ అయ్యి ఉంటే, ఈ రోజు ఏదైతే నిన్న గ్యాప్ అప్ బయర్స్ వచ్చారో, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో చూపిస్తున్నాను, ఏదైతే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో నిన్న 29 ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో గ్యాప్ అప్ పీడి మార్కెట్ నిన్న పైకి వెళ్ళడం. ఈ రోజు కానీ మార్కెట్, ఈ రోజు కానీ ఫ్లాటెడ్ కానీ గ్యాప్ అప్ పీడి కానీ ఇలా ఉండి కొద్దిగా ఇట్లా దాటి ఇట్లా పైకి వెళ్ళి ఉంటే వచ్చే రోజుల్లో మార్కెట్ అప్ సైడ్ ఉండేది, అప్ ట్రెండ్. నిన్న కూడా నేను ఇదే వీడియోలో చెప్పాను, అవునా. వచ్చే రోజుల్లో ఈ 49,750 ఇది ఇలా దాటి పైకి వెళ్ళడం మొదలెట్టింది అంటే దీని పైకి వెళ్తే అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని. ఓకే, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయింది, రిట్రేస్మెంట్ అయింది, మళ్ళీ ఫాల్ అయింది. ఈ ఫాల్ అయినప్పుడు చాలా మంది నాలాగే సెల్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని కూర్చుంటారు, ఆ మార్కెట్ ఫాల్ అయింది కంటిన్యూ అవుద్దని. వాళ్ళందరూ స్టాప్ లాస్లు ఫస్ట్ తిన్నది. ఓకే, వాళ్ళందరూ స్టాప్ లాస్లు అండ్ అండ్ మార్కెట్ కూడా ఎలా బిహేవ్ చేసింది అంటే పైకి వెళ్తాను అన్నట్టు బిహేవ్ చేసింది. సో వాళ్ళ స్టాప్ లాస్ అందరు తిన్నది, అందరినీ ఎగ్జిట్ చేసింది. అంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఉన్న స్టాప్ లాస్ తిని అందరిని ఎగ్జిట్ చేసింది. అట్ ద సేమ్ టైం కొత్త బయర్స్ కూడా యాక్టివ్ గా పిలిచింది. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో చాలా మంది బయర్స్ యాక్టివ్ వచ్చి ఉంటారు, యాక్టివ్ అయిపోయి ఉంటారు. ఓ మార్కెట్ రేపు ఇంకా ఈ రోజు వచ్చింది కదా, ఇంకా రేపు వెళ్తుందని. బట్ ఈ రోజు మార్కెట్ చూసారా ఎంత పెద్ద షార్ప్ రెడ్ క్యాండిల్. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో. కమింగ్ టు సేమ్ ఇదే విధంగా నిఫ్టీ 50 చూస్తే, నిఫ్టీ 50 మేజర్ లెవెల్స్ అన్ని బ్రేక్ అయ్యి కింద క్లోజ్ ఇచ్చింది. అసలు నిఫ్టీ 50 అయితే అదిరిపోయింది, అసలు సూపర్ గా వచ్చి 23,200 22,800 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఈజీగా ఉంది. ఓకే, రేపు ఏమవచ్చు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఇది ఒకటి రెసిస్టెన్స్ ఈ టాప్ లో. ఓకే, సపోర్ట్లు తీసేస్తున్నానండి. సో ఇది ఒక సపోర్ట్ వద్దు, ఇది ఒక సపోర్ట్ వద్దు, అంతే. ప్రజెంట్ ఈ రెండు సపోర్ట్లే. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. సో మార్కెట్ లో చూస్తే దండి, ఈరోజు లైవ్ వచ్చాను, లైవ్ కూడా మీరు చూడండి. లైవ్ ట్రేడింగ్ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది చాలా మందికి. సో ఈ రోజు లైవ్ లో మార్కెట్ కంటిన్యూగా ఫాలో అవుతుంది. మార్నింగ్ నేను వచ్చి వెంటనే మార్నింగ్ లైవ్ 10:15 ఆ టైంకి వచ్చి రాగానే, లైవ్కి వచ్చి రాగానే ఫస్ట్ మాట చెప్పింది మార్కెట్ పడుతుంది అని. 10 o'clock, బికాస్ నాకు తెలుసు మార్కెట్ వ్యూ నెగిటివ్, సో మార్కెట్ స్ట్రాంగ్ గా పడుతుంది అంటే 10 అంటే ఈ క్యాండిల్ దగ్గర, ఈ క్యాండిల్ లో చెప్పాను. దాని తర్వాత మార్కెట్ కంటిన్యూగా ఫాలో అయింది, చాలా మంది ప్రాఫిట్ సంపాదించుకున్నారు. తర్వాత ఏదైతే ఉందో సడన్ స్పైక్, దీన్ని హ్యూజ్ వాల్టిలిటీ, కంప్లీట్ మ్యానిపులేషన్స్. సడన్ స్పైక్, మళ్ళీ సడన్ ఫాల్. ఈ సడన్ స్పైక్ వచ్చినప్పుడు చాలా మంది కాల్ ఆప్షన్ బై చేస్తామన్నారు, అది కూడా వద్దని చెప్పాను. అది సస్టైన్ వద్దు, అలాంటి బై చేయకండి. మార్కెట్ ట్రెండ్ ఒకటి డౌన్, సడన్ స్పైక్, సడన్ అప్, ఇది కరెక్ట్ కాదు. షార్ట్ కవరింగ్ ఇది, దీనివల్ల మార్కెట్ సస్టైన్ అవుతుంది. మళ్ళీ 2 క్యాండిల్లో కిందకి వచ్చింది. ఇక్కడ ట్రేడ్ అయితే దొరికింది మాకు. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50లో కూడా ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. ఇది ఒక ట్రేడ్, ఈ ట్రేడ్ ఒకటి క్యాప్చర్ చేసాం మనం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ట్రేడ్, ప్రాపర్ ట్రేడ్ దొరికింది మనకి. బై అండ్ సెల్ సిగ్నల్ ఇచ్చింది, చూపిస్తాం. ఇగో ఇక్కడ కరెక్ట్ గా ఒక ట్రేడ్ మనకు దొరికింది. మార్నింగ్ ఇక్కడ బై సిగ్నల్ దొరికింది కానీ క్యాండిల్ క్లోజింగ్ రాలేదు. ఇది వదిలేండి, ఇది నిన్న ఈ రోజుదే.
ఇక్కడ బై ఇది బ్యాంక్ నిఫ్టీ నేను చెప్పట్లేదు, నిఫ్టీ మీరు ట్రేడ్ తీసుకున్నా చూపిస్తా. బ్యాంక్ నిఫ్టీ వదిలేస్తే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒక సెల్ సైడ్ ట్రేడ్ దొరికింది, ఇక్కడ ఒకటి అయ్యింది, అందులో మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, సో నిఫ్టీ 50లో కూడా మార్నింగ్ ఇగో ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చింది, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఇక్కడ స్టాప్ లాస్ తినింది. ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్, ఓకే పక్కన పెడదాం. సెకండ్ ట్రేడ్ మళ్ళీ ఇగో సెల్ సిగ్నల్, క్యాండిల్ క్లోజ్, ఇక్కడ దూరం ఆల్మోస్ట్ ఇక్కడ వరకు టార్గెట్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ తిన్నది, ఇక్కడ ఎంత పెద్ద ట్రేడ్ వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ మంది, జస్ట్ ఈ క్యాండిల్లోనే ఎంట్రీ, క్యాండిల్ పైన క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఎంట్రీ 20 రూపీస్ స్టాప్ లాస్ అనమాట. కరెక్ట్గా 20 రూపీస్ నేను స్టాప్ లాస్ పెట్టాను, ఇక్కడ లైవ్లోనే పెట్టాను, వెళ్ళి కావాలంటే చూడండి మీరు. 20 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఇది ఈ లెవెల్, ఇది 20 రూపీస్ స్టాప్ లాస్. ఈ పైన ఎంట్రీ తీసుకున్నాం మేము ఇక్కడ, ఇది 20 రూపీస్ స్టాప్ లాస్. సో 50 రూపీస్ టార్గెట్ లా ఉండాలి అది, ఇది 50 రూపీస్ అంటే ఇక్కడ ఈ లెవెల్ ద టార్గెట్ ఉండాలి, ఇది టార్గెట్, అది స్టాప్ లాస్ అయ్యి ఉండాలి ఫస్ట్. సో ఇక్కడ ఇలా ఎంట్రీ తీసుకోగానే ఫస్ట్ విత్ ఇన్ ఒక 2 క్యాండిల్ వచ్చి స్టాప్ లాస్ తినేసింది. 20-25 రూపీస్ ఇట్లా పెట్టుకున్నాం, వెంటనే వచ్చి స్టాప్ లాస్ తినేసింది. ఓకే డన్. ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ అయిపోయిందా చూడండి, 20-25 రూపీస్ స్టాప్ లాస్ ఇచ్చాను. లైవ్ లోకి వెళ్ళి మీరు చూసినా మీకు అర్థమైపోద్ది. దాని తర్వాత మనం ఎంట్రీ ఈరోజు లైవ్ చూడండి, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ కూడా అంతే 25-30, ఇక్కడ 30-35, బట్ ఇక్కడ నేను 35 ఇచ్చాను ఎంట్రీ. స్టాప్ లాస్ టార్గెట్ చూడండి ఆల్మోస్ట్ 144. ఈ క్యాండిల్ లోలో ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు, చాలా మంది ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు. ఈ క్యాండిల్ ఇక్కడ 144, 138, 144. సో ఇక్కడ అంతా 25 రూపీస్ స్టాప్ లాస్, ఇక్కడ దానికి ట్రిపుల్ వచ్చింది. సో 1:3 RR స్ట్రాటజీ, ఇది చాలా బాగా పనిచేస్తుంది. 1:2 ఈజీగా 1:2 అయితే వస్తుంది. సో అక్కడ మనకి ఎంట్రీస్ దొరికాయి అనమాట. ఓకే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం అది పక్కన పెట్టి రేపు ఏమవుతుందో చూద్దాం. మార్కెట్ హ్యూజ్ నెగిటివ్, బట్ బ్యాంక్ నిఫ్టీ ఏమో మేజర్ బయింగ్ లెవెల్ దగ్గర ఆగిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం మేజర్ బయింగ్ లెవెల్ దగ్గర ఆగింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్ళిందా, ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ ప్రీవియస్ ఇదే లెవెల్ వచ్చి ఇక్కడ అయిపోయింది. సో రేపు కానీ మీకు 48,200 కానీ కిందకి వస్తే మీరు పుట్ సైడ్ దూరుకోండి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, 48,200 సింపుల్. రేపు 48,200 కిందకి వస్తే పుట్ సైడ్ దూరుకోండి. మొత్తం పుట్టే ఉంటుంది రేపు అంతా. ఓకే, కిందకి వచ్చి 48,200 దీని కిందకి వెళ్తే పుట్టే. ఫస్ట్ టార్గెట్ ఏమో 47,800 అవుద్ది. ఇంక దాని కిందకి వెళ్తే ఇంకా మీకు పెద్ద టార్గెట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పుట్ సైడే ఉండండి. అప్ సైడ్ ఉండాలంటే మాత్రం 49,600 పైన మనకు 1 డే క్లోజింగ్ రావాలి. దీనిపైన నిన్న ఏదైతే మాట్లాడుకున్నామో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, దీనిపైన మనకి రేపు క్లోజింగ్ వస్తేనే అప్పుడు, అంటే ఈరోజు ఫాలో అయింది, రేపు మళ్ళీ షార్ప్ రికవరీ వచ్చి దీనిపైకి వస్తేనే. బట్ అది జరగదు, అలా జరగదులేండి. వెంటనే ఈ రోజు పడి రేపు వెళ్ళిపోయి అలాగా అంత మ్యానిపులేషన్ చేయరు. మన 49,600 పైన ఒకవేళ క్లోజ్ అయితే రేపు అప్పుడు దీనిపైన మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. బట్ సింపుల్, నావి 48,200 కింద పుట్ బ్యాంక్ నిఫ్టీ సింపుల్. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50లోకి వెళ్దాం. నిఫ్టీ 50 అయితే చాలా వీక్గా ఉంది. మనకి ఏదైతే లెవెల్ బ్రేక్ అవ్వాలో మేజర్ ఆ లెవెల్ అయితే బ్రేక్ అయింది. ఇప్పుడు పాయింట్ నిఫ్టీ 50 అర్థం చేసుకోండి, బ్రేక్ అయితే అయ్యింది, రిట్రేస్మెంట్కి వస్తుంది. ఇప్పుడు ఇది మేజర్ లెవెల్, ఇన్ని రోజుల నుంచి బ్రేక్ అవ్వకుండా ఉన్నది, బ్రేక్ అయిపోయింది. చాలా షార్ప్ క్యాండిల్స్ తో బ్రేక్ అయింది. సో నేను రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను చూడండి, ఇవి రెసిస్టెన్స్లు. ఓకే, ఇవి రెసిస్టెన్స్లు. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్, ఇవి రెసిస్టెన్స్లు. మళ్ళీ ఆ కింద సపోర్ట్లకు వస్తాయి. ఇప్పుడు నాకున్న మేజర్ ఒకే ఒక సపోర్ట్ 22,800. ఓపెన్ ఇంట్రెస్ట్ లో అన్ని ఇక్కడ దీని దగ్గర ఉన్నాయి 22,800. మొన్న ఫస్ట్ డే లైవ్, రీసెంట్ గా 2 days బ్యాక్ లైవ్ చేశాను, మండే. ఏది లైవ్ లోకి రండి. ఈ వీడియో చూడండి, ఎప్పుడు మొన్న 1 day బ్యాక్ స్ట్రీమ్. ఇది ఈ రోజుది నిఫ్టీ 50 21st 20 లైవ్ చూడండి. 20 లైవ్ లో కూడా నేను ఒక మాట చెప్పాను, ఓపెన్ ఇంట్రెస్ట్ మారే 22,800 దగ్గరకు ఉన్నాయని. 22,800 అంటే మార్కెట్ 22,800 దగ్గర పడే ఛాన్స్ ఉంది. సో దాని గురించి మాట్లాడదాం. 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి, మిగతా చూద్దాం. ఓకే, క్లోజింగ్ టైంలో మార్కెట్ వచ్చి ఒక అప్ సైడ్ ఇట్లా టర్నింగ్ లాగా ఇచ్చి క్లోజ్ ఇచ్చింది, ఒక చిన్న అప్ సైడ్ టర్నింగ్ ఇచ్చి క్లోజ్ ఇచ్చింది, ఒక చిన్న. రేపు మార్కెట్ ఏమైపోతుంది తెలుసా, గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి చూస్తుంది. ఎందుకంటే ఇంత ఫాలో అయ్యాక, యూజువల్లీ ఇంత ఫాలో అయ్యాక ఇది ప్యూర్ మ్యానిపులేషన్ అండి. ఈ రోజు చాలా దారుణం అసలు. ఈ రోజు జరిగిన మ్యానిపులేషన్ బాబోయ్,
సో సెల్లర్కి ఈరోజు అమ్మ ఆయన సెల్లర్ పని అయిపోయి ఉంటుంది ఈరోజు. ఓకే, సో ఇక్కడ ఈ 23,120 ఇలా రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నార్మల్గా ఇలా ఎంత పెద్ద పాల్ వచ్చాక కంటిన్యూ అయ్యే ఛాన్సుల కన్నా గ్యాప్ అప్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రేపు మీకు క్రాస్ అవడం 23,000 అంటే ఫాలో అవుతున్నట్టు ఈ లో, ఈ 23,000 లో ఫాలో అవుతున్నట్టు ఉంటేనే మీరు పుట్టు ప్లాన్ చేయండి. ఈ 23,000 అనేది కన్ఫర్మ్ గా రేపు బ్రేక్ అయిపోవాలా. 23,000 రౌండ్ లెవెల్ ఈరోజు సపోర్ట్ తీసేసుకుంది. రేపు దీని కిందకి వస్తే మీరు పుట్టు తీసుకోండి. ఇంకా కింద అంతా పుట్టే ఇంకా దాని కింద ఎక్కడ 22,800 వరకు మనం ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్ పుట్టే. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకో, మార్కెట్ కి రేంజ్ వచ్చేస్తుంది. రేంజ్ అంటే 23,200 నుంచి 23,000 అనేది ఒక 200 పాయింట్స్ రేంజ్ వచ్చేస్తుంది. మనకి రేంజ్ పడిపోద్ది ఇక్కడ ఈ రేంజ్. సో ఇగో ఈ రేంజ్ పడిపోతుంది. ఈ రేంజ్ కొద్దిగా వర్స్ట్ మ్యానిపులేషన్స్ జోన్ ఇది. ఇక్కడ ఈ జోన్ లో ఉంటే మాత్రం మీరు ఏం చేయొద్దు, నిఫ్టీ వదిలేయండి. మనకు వద్దురా స్వామి, ఆ జోనే వద్దు, అస్సలు బాగాలేదు అది. ఓకే, ఒకవేళ నిజంగా కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలంటే 23,400 ఓకే ఆర్ 23,500 దీనిపైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం, దీనిపైన సిఈ ప్లాన్ చేస్తాం. 23,500 23,400 దీనిపైన మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం, లేకపోతే లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మాత్రం 23,000 రేపు క్రాస్ అయ్యిందా మనం పుట్ సైడ్ దూరిపోతాం, బ్లైండ్ గా పుట్ సైడ్ దూరిపోతారు మీరు. ఓకే, లో బ్రేక్ అయిందంటే పుట్ దూరిపోతారు, ఇంక మీరు ఏం చూడరు. బట్ ఈ జోన్ లో 23,200 నుంచి 23,000 జోన్ లో ఉందా, మీరు ఏ ట్రేడ్లు చేయదు, వదిలేసేయండి, మార్కెట్ని వదిలేయండి, సైలెంట్ కూర్చోండి. ఓకే, దానికన్నా మంచి పని ఇంకోటి లేదు. ఇది మార్కెట్ ఈ లో బ్రేక్ అయ్యి మళ్ళీ ఒక ట్రేడ్ వచ్చింది మనకి 15 minutes 5 minutes చూస్తే ఈ లో. చాలా మంది నాకు ఎంట్రీస్ అడిగారు, ఎంతమంది లో బ్రేక్ అయ్యాక నేను ఎంట్రీ చేయమన్నాను. ఈ లో బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ జరిగి ఒక స్మాల్ ఎంట్రీ వచ్చింది ఇక్కడ. సో ఎంతమంది చేశారో నాకు ఒకసారి మెన్షన్ చేయండి కామెంట్స్ లో. ఓకే, ఈరోజు నాకు లైవ్ లో అడిగిన వాళ్ళు చాలా మంది లో బ్రేక్ అయితే మీరు ఎంట్రీ తీసుకోవచ్చని కూడా చెప్పాను నేను. ఓకేనా, మనకు ఓన్లీ రేపు 23,000 ఒక్క రౌండ్ లెవెల్, ఇది క్రాస్ అయిపోతే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయడమే. ఈ లెవెల్, ఈ ఒక్క లెవెల్ దాటిపోతే రేపు పుట్టు. దీని పైనుండి టైం పాస్ చేసిందంటే నేను ఇంట్రెస్ట్ చూపించను మార్కెట్ లో. ఓకే, అండ్ కమింగ్ టు టుడే మార్కెట్, నిఫ్టీ 50 ఏం చేసింది చూడండి. ఇక సెల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఎవరు ఉన్నారు, సెల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నిఫ్టీ 50 ఫ్యూచర్ లో ఏమైనా చూడండి ఈరోజు సూపర్. అసలు నిఫ్టీ 50 ఫ్యూచర్ లో షార్ట్ బిల్డప్ ఎంత బిగ్ ప్లేయర్ వచ్చాడు చూడండి. ఇగో బిగ్ ప్లేయర్ చూసారా, ఇది బిగ్ ప్లేయర్ షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్ వచ్చింది, హ్యూజ్ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ షార్ట్ బిల్డప్ అంతా ఇది బిగ్ ప్లేయర్. సో క్లోజింగ్ టైంలో బిగ్ ప్లేయర్ గట్టిగా పడ్డాడు. నిఫ్టీ 50లో, బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్ అన్వైండింగ్ వచ్చింది చూడండి. ఇగో లాంగ్ అన్వైండింగ్ షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్. సో ఇవి కొద్దిగా బిగ్ ప్లేయర్ పొజిషన్స్ అనమాట. అంటే బిగ్ ప్లేయర్ లో వచ్చి మార్కెట్ లో తీసుకెళ్లి మ్యానిపులేషన్ చేశారు ఈరోజు. అండ్ ఈరోజు లైవ్ వచ్చాను అంతే. ఈరోజు నా స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎగ్జిట్ చేసాను. ఓకే, మొత్తం అన్ని ఎగ్జిట్ చేసి. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకుని అప్పటికెళ్ళి వీడియో చూస్తుండే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్.